వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ ఆధ్వర్యంలో ఇవాళ మా అధ్యక్షుల వారు జాతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి బాష్పాక సదానందం గారికి, ప్రధాన కార్యదర్శి గులాం సర్వర్ మున్నా గారికి, అలాగే కోశాధికారి మల్లు బాబురావు గారికి, ఉపాధ్యక్షులు రాజు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు వరంగల్ కూరగాయల మార్కెట్ అనేది మాకు ఇక్కడ వ్యాపారాలు లేకున్నా ఇక్కడ వ్యవస్థ లోపల ఎన్నో ఆగమ్య గోచరాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా పేపర్లో మాత్రం, పత్రికలలో మాత్రం, సోషల్ మీడియాలో మాత్రం మేము చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. ఈ విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మొన్నటికి మొన్న 1వ తారీఖు నూతన సంవత్సరం వేళ ఇక్కడ ఉండేటువంటి మా యొక్క వర్తకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదే రోజు మా ప్రియతమ నాయకుడు అదిగా ఈ స్థానిక వాస్తవ్యుడైనటువంటి గోపాల నవీన్ రాజు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ను, ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మా వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని కూడా రాజకీయం చేసుకుంటూ కొందరు నానా పబ్బం గడుపుకుంటూ ముందుకు పోతున్నారు. ఇవన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ వర్తక సంఘంలో ఉన్నటువంటి మా తోటి మిత్రులు కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా అవగాహన చేసుకుంటున్నారు. ఎందుకనంటే ఇవన్నీ కూడా ఒక రాజకీయ రంగు పులమడానికి, వర్గ విభేదాలు మార్కెట్లో ఒక వర్గ విభేదాలు తెచ్చే మా ఐకమత్యంలో లోటుపాటు తేవాలనే ఆలోచనతోనే ఇవన్నీ కార్యక్రమాలు కూడా బయట ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఒకటి మరీ ముఖ్యంగా ఇవాళ ఒక పత్రికా మిత్రుడు ఇచ్చినటువంటి పత్రికా సంభాషణలోనే ఇదంతా కూడా టెండర్లో మార్కెట్కు సంబంధించినటువంటి టెండర్ డబ్బులలో ఇచ్చారు, టెండర్ డబ్బులకి వెళ్ళి ఖర్చు చేశారని పెట్టారు. వారు ఎవరిని అడిగారు? మేము ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఏదైనా కూడా మేము చేసుకుంటూ పోయే వాళ్ళమే, కానీ మా వర్తక సంఘంలో ఉన్నటువంటి సభ్యుల సహాయ సహకారాలతోనే ఆ యొక్క కార్యక్రమాన్ని చేసడమే తప్పించి ఎక్కడ కూడా సంఘం నుంచి కానీ లేకపోతే ఈ యొక్క టెండర్ డబ్బులకి వెళ్ళి మాత్రం మేము ఎక్కడ కూడా ఖర్చు చేయలేదనేది మీకు ఈ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతున్నది. ఎక్కడ కూడా రాజకీయాలలో చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న విభేదాలు ఉంటూనే ఉంటాయి. దాన్ని ఏదో ఆలోచన చేసి మీ అంతటా మీరు ఊహాగానాలు చేసుకొని ఇక్కడ ఇదవుతున్నది, వీళ్ళు పడతలేదు అనే ఆలోచనతో ఏవో మా బయటికి తెలపడం వల్ల మీ యొక్క ప్రతిష్టలు దెబ్బతింటాయి. కాబట్టి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము, మేమందరం కూడా ఐకమత్యంగా ఉన్నాము. మొన్ననే 81 మందితోని, దాదాపు పరోక్షంగా 100 మందితోని మేము ఒక కమిటీని, జంబో కమిటీని ఏర్పాటు చేసుకొని మున్ముందుకు పోతూ, మీరు ఇక్కడ నిలబడరు, మా ఎదురుగానే ఇంత పెద్ద షెడ్ ఉన్నది, 80 లక్షల రూపాయలతోని కొండా సురేఖమ్మ నిలబడి ఇక్కడ ఇది ఏపీయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలో మేము ముందుకు పోతుంటే దీన్ని ఆరోపణలన్నీ కూడా, ప్రతి ఒక్క ఆరోపణ అన్నీ కూడా మా పైన దుష్ప్రచారాలు చేయడం అనే దాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకులను, ఇదివరకు గతంలో ఉన్న రాజకీయ నాయకులను కూడా మేము అదే విధంగా చూసినాము. ఇవాళ ఉన్నటువంటి మాకు దండగా ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కూడా మేము తల మీద పెట్టుకొని వెళ్తామని చెప్పేసి కూడా ముక్తకంఠంతో తెలియజేస్తున్నాము. ఏ ఒక్కరిని కూడా, ఎందుకనంటే ఎవరైతే అధికార గణంలో ఉంటారో వారితోనే మా యొక్క అభివృద్ధి పదంలో మేము ఉంటాం. కాబట్టి అభివృద్ధి వాళ్ళతోనే సాకారం అవుతుంది. కాబట్టి పూర్తి సంపూర్ణమైనటువంటి మా యొక్క మద్దతు వారికే ఉంటుంది. మా యొక్క పనులు కూడా వారితోనే కూడీకరించి ఉంటాయి. కాబట్టి వారితోనే ముందుకు పోతాము. ఎవరి అయినా కూడా ఇంకోసారి ఎక్కడైనా మీకు ఎటువంటి ఆరోపణలు చేయదలుచుకుంటే నేరుగా మా దగ్గరికి రండి. మీరు ఏం చేస్తారు అనేది మమ్మల్ని అడగండి, మమ్మల్ని కూర్చోబెట్టండి. మా అధ్యక్షుల వారు ఉన్నారు, కోశాధికారి ఉన్నారు, ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు, ఉపాధ్యక్షులు ఉన్నారు. ప్రాపర్ ఎంక్వైరీ చేసి దాని మీద సంపుటీకరణ చేసుకొని దాని మీద కరెక్ట్ నివేదికను తయారు చేసుకొని మీరు ఇచ్చినట్టయితే దాన్ని మేము స్వాగతిస్తాం. లేదంటే మాత్రం ఇదే స్థాయిలో కూడా మేము ఖండించేందుకు సిద్ధంగా ఉన్నాము. మీరు ఒక్కరు కూడా, ఏ ఒక్కరైనా కూడా మమ్మల్ని వేరుగా చూడకుండా ఒక మిత్రభావంతో ప్రతి ఒక్క విషయానికి మా దగ్గరికి వస్తూ అంటారు. మీరు
దాన్ని ఆసరా చేసుకొని అదే స్నేహపూర్వక శైలిలో మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగినట్టయితే మేము చేసే లెక్క పత్రం అంతా కూడా మీ ముందు ఏ రోజైనా పెట్టేందుకు సంసిద్ధులమై ఉన్నాం. అట్లాంటి కార్యాచరణ చేసుకునే ఉన్నాం. దాన్ని మీ ముందు పెట్టేందుకు కూడా మేము ఏ రోజుకైనా ఏ నిమిషానికైనా కూడా మేము అందరం కూడా ఉన్నాము. విలేకరు మిత్రులు అంటే కూడా మాకు చాలా గౌరవం. ఎందుకనంటే వారు లేనిది మేము లేము. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, చిల్లర వ్యాపారస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా ఆసరాగా నిలబడి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పాత్రికా మిత్రులకు కూడా మనము హోల్సేల్ దుకాణాలు ఇచ్చినటువంటి చరిత్ర మా వరంగల్ కూరగాయల మార్కెట్కు ఉన్నది. కొంతమందికి ఇక్కడ లీడర్షిప్ ఇచ్చినటువంటి చరిత్ర కూరగాయల మార్కెట్కు ఉన్నది. ఎవరికేం అన్యాయం చేస్తానమో మా గల్లా బట్టి గుంజాడగండి. మేము ఖచ్చితంగా నిలబడి మీకు సమాధానం పడేందుకే మేము సంసిద్ధులమై ఉన్నాం. ప్రతి ఒక్క విషయానికి మీ ముందు నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకుపోయి ఎవరికి కూడా మేము వ్యతిరేకులం కాదు, ఎవరికి కూడా మేము అతిథులం కాదు. మేము ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తాము. ఏ పార్టీనైనా కూడా స్వాగతిస్తాము. ఎటువంటి పార్టీలకు కూడా మేము తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్క పార్టీ కానీ వారు చేసేటువంటి కార్యక్రమాలకు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చుకుంటూ మేము ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, గతంలో ఏం జరిగినా గతం గత అవన్నీ మర్చిపోండి. ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఎలా జరుగుతున్నది, ఎట్లా ముందుకు తీసుకుపోతున్నారు అనేది ఏ నిమిషానికైనా కూడా మీకు మేము తెలియజేసేందుకు సిద్ధంగా ఉంటాం. నేను స్థానిక కార్పొరేటర్ అయినా కూడా నేను వ్యాపార వర్గంలో మెంబర్ను. నాకు కూరగాయల మార్కెట్లో దుకాణం ఉన్నది. ఏ రోజు ఎక్కడికి వచ్చినా కూడా, ఎక్కడికి రమ్మన్నా కూడా, ఏ నిమిషమైనా కూడా మేము వచ్చి మీ అందరికి కూడా సమాధాన పడేందుకు మేము సంసిద్ధులమై ఉంటాం. అంతేగాని అధికారులను భయపెడతామనో, అధికార ఘనాన్ని భయపెడతామనో, మీకుండబట్టే అధికారాలతోని మమ్మల్ని భయపెడతామనో ఆలోచిస్తే మాత్రం అదే స్థాయిలో మీకు కూడా మేము సమాధానం ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్, ఈ యొక్క కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు.